హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం బ్లౌజ్ యొక్క షోల్డర్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ముందుకు జారిపోకుండా ఏ విధంగా కటింగ్ చేయాలో నేర్పిస్తానండి. ఈ షోల్డర్ వచ్చేసి ముందుకు జారిపోతుంది, చెస్ట్ ఇంకా ముందుకు వచ్చేస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, రాకుండా ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది ఎందుకు వస్తుందంటే షోల్డర్ నుంచి కింద క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, పైన షోల్డర్ నుండి క్రాస్ బెల్ట్ జాయిన్ చేసే ప్లేస్ వరకు చెస్ట్ పొడవు ఉండదు. చెస్ట్ పొడవు వచ్చేసి వాళ్ళ చెస్ట్కి తగ్గట్టుగా లేకుండా తక్కువగా ఉన్నట్లయితే ఆ ప్లేస్ సరిపడక బ్యాక్ పార్ట్ అంతా ముందుకు వచ్చేసి షోల్డర్ జాయింట్ ప్లేస్ ఇంకా ముందుకు వచ్చేసి చెస్ట్ ఇంకా ముందుకు వచ్చేస్తుందండి. దీనివల్ల ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరదు, కిందకి వాలినట్టు వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఈ చివరి వైపునకు ఒక పావించు లైన్ మార్కింగ్ చేసుకుని లైన్ పై వైపు నుంచి జాకెట్ యొక్క వెనక భాగం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 15 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 15.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇదే 15.5 ఇంచులు క్రాస్ రాకుండా ఇంకొక మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ పొడవు అయింది కదా, లూజ్ మార్క్ చేసుకుందాం. లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు. ఇదే 11.5 ఇంచులు ఇటువైపు కూడా మార్క్ చేసుకుని రెండు మార్కింగ్స్ కలుపుకోవాలి. పొడవు లూజు మార్క్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ 2.5, షోల్డర్ 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ 2.5, 3 ఎవరికైనా సరిపోతాయండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. పెద్ద బ్లౌజులకు 6 ఇంచులు పెట్టుకోవాలి. పైన వదిలిన 5.5 ఇంచులు కింద కూడా ఉండేలా చూసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసాం కదా, మధ్యలో 1.5 ఇంచులు రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి, చంక రౌండ్. ఇప్పుడు నడుం ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. నడుం వచ్చేసి 4.5 ఇంచులు. ఇదే 4.5 ఇంచులు ఈ కింద వైపు నుంచి నడుం భాగానికి మార్క్ చేశాను. ఇప్పుడు పైన 2.5 ఇంచులు పెట్టాం కదా, అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎప్పట్లానే మనం ఆది జాకెట్ కొలతలతో నీట్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో కాకుండా కొంచెం మార్పు చేసుకుని ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ముందుకు జారకుండా పర్ఫెక్ట్గా కటింగ్ చేద్దాం. ఇప్పుడు అయిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకుని కింద వైపున 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 ఇంచులు వచ్చేలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా క్లాత్పై సెట్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత యాస్టీస్ ఎలా ఉన్నది అలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ తప్ప మిగతా అంతా కూడా సేమ్ డ్రా చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు చంక భాగం దగ్గర స్కేల్తో లోతు తీసుకోవడం కోసం ఇలా బాక్స్ షేప్ ఇచ్చి ఆ బాక్స్ లోపల ఒక 1 ఇంచ్ ఉండేలాగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచులు. 6.5 ఇంచుల దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చి అందులో రౌండ్గా డ్రా చేసుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఉక్సులు కాజాల పట్టి ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఈ చివరి వైపు 1/2 ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు చెస్ట్ పొడవు కొలుద్దామండి. మనకు ప్రాబ్లం వల్ల ఈ చెస్ట్ పొడవు దగ్గర వచ్చింది, దీనివల్ల షోల్డర్ మొత్తం జారిపోతుంది. అన్ని బ్లౌజులు పాపం ఆమెవి ఇలానే ఉన్నాయంట. ఫస్ట్ కస్టమర్ అండి, మనకి ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చారు. మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టివ్వాలి. ఈ పార్ట్ వచ్చేసి ఆవిడకి అస్సలు సెట్ అవ్వలేదండి. ఆవిడకున్న చెస్ట్ కొలత కన్నా చాలా తక్కువ ఉంది. 12.5 ఇంచులు ఉందండి. ఆవిడ కట్టుకుని చూపించారు, అస్సలు సెట్ అవ్వలేదు. అది 12.5 ఇంచులు ఉంటే మనం ఖచ్చితంగా 1 ఇంచ్ పెట్టాలండి ఆమెకి. ఇప్పుడు
టేప్తో కొలవడం రాని వారు ఇలా పెట్టుకుని కొలుచుకుంటారు కదా, వారి గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు ఇక్కడికి మార్క్ చేసేస్తారు అందరూ. ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడికన్నా ఇంకొంచెం దించి మార్క్ చేసుకోండి. టేప్ కొలత రాని వారి కోసం చూపించానండి. ఇలా టేప్ కొలత వచ్చిన వారు ఇలా ఉన్నదానికన్నా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మన ఆది జాకెట్ బట్టి ఉంటుందండి. ఆమెకి సరిపడగా లేదు, బాగా ముందుకు వచ్చేస్తుంది, అందుకని నేను 1 ఇంచ్ యాడ్ చేశాను. 12.5 ఇంచులు ఉందండి. చెస్ట్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల సెట్ అవ్వలేదు ఆమెకి. నేను 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకున్నాను. 13.5 ఇంచులు పెట్టానండి చెస్ట్ పొడవు. ఈ బ్లౌజ్ ఆమెకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ముందుకు రాదండి, ఇంకా కరెక్ట్గా ఉంటుంది. మీరు కుట్టబోయే జాకెట్ కూడా ఆ విధంగానే ముందుకు వచ్చేస్తుంటే, బాగా ఎక్కువగా ముందుకు వచ్చేసి అసలు సెట్ అవ్వలేదు అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. షోల్డర్ పార్ట్ ఫ్రంట్ నెక్ వైపు లైట్గా ముందుకు వచ్చేసి చెస్ట్ కొంచెమే దిగుతుంది అంటే మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చెస్ట్ పొడవు సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. చెస్ట్ పొడవులో చేసుకున్న చిన్న మార్పు వల్ల బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా షోల్డర్ ముందుకు జారిపోయే వాళ్ళకి చిన్న టిప్ అండి ఇది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. మా వీడియో మీకు నచ్చితే, యూజ్ అవుతుందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఇంచులు, ఖర్చుతో సహా 8 ఇంచులు అండి. ఇదే 8 ఇంచులు ఈ చివరి వైపును కూడా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు కొలుచుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అండి. 3.5 ఇంచులు డ్రా చేసుకుని హ్యాండ్ చివరి లూజు 6.25 ఇంచులు వచ్చిందండి. 6.25 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 6.25 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలుపుకొని హ్యాండ్ డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మనకి క్లాత్ పడుతుందండి, ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పీస్ పడుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ రెడీ అయినాయి కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విధానం మీకు అర్థమైంది కదా. ఈ విధంగా కట్ చేసుకుంటే షోల్డర్ ముందుకు జారిపోయే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుందండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.